ఫైనల్లీ విక్టరీ అయితే కొట్టేశాం. కంటిన్యూస్గా 2 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం మీద 5 పాయింట్స్ లీడ్తో అయితే విన్ అయిపోయాం. రైట్ కార్నర్లో చాలా మిస్టేక్స్ అయితే చూసాం. సో అవన్నీ తట్టుకొని మ్యాచ్లో నిలబడి విక్టరీ అయితే కొట్టేశాం. ఈ మ్యాచ్లో కలిసికట్టుగా ఆడిన తెలుగు టైటన్స్. సో కొన్ని మిస్టేక్స్ జరిగిన అవి అంతగా కాస్ట్లీ అయితే అవ్వలేదు. లాస్ట్ 5 మినిట్స్ మ్యాచ్ ఓడిపోతున్నాం అనుకునే టైంకి అజిత్ పవార్ తన పవర్ని చూపించి సూపర్ డూపర్ ట్యాకిల్ అయితే చేసి మ్యాచ్ అయితే విక్టరీ అయితే చేపించాడు. సో భరత్ వడి ఈ మ్యాచ్లో కీ రోల్ పోషించాడనే చెప్పాలి. సో అటు ట్యాకిల్స్లో 2 ట్యాకిల్స్ చేసి ఇటు రైట్ పాయింట్స్లో 6 పాయింట్స్ అయితే తీసుకొచ్చాడు. సో ఇది ఇలా పర్ఫామ్ చేస్తే ఏ టీం అయినా విన్ అయిపోతుంది. సో కష్టాల్లో ఉన్నప్పుడు భరత్ వడి ఆల్అవుట్ కాకుండా చేసినప్పుడే గేమ్ మన వైపు అయితే తిరిగిపోయింది. సో ఈ మ్యాచ్లో స్ట్రాటజీస్ అయితే చాలా బాగున్నాయి. సో మెయిన్ ఆశీష్ నర్వాల్ ప్లేస్లో చైతన్ సాహుని అయితే తీసుకొచ్చాడు. సో చైతన్ సాహు కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. సో చైతన్ సాహు 1 ట్యాకిల్ పాయింట్ అండ్ 3 రైట్ పాయింట్స్ అయితే తీసుకొచ్చాడు. సో అతన్ని గేమ్లో తీసుకొచ్చినందుకు తన బెటర్ అయితే ఇచ్చాడు. సో పర్లేదనే చెప్పుకోవచ్చు చైతన్ సాహు గురించి. సో ఈ మ్యాచ్లో స్ట్రాటజీస్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అనుకోవచ్చు. సో భరత్ వడని 6 or 7 మెంబర్స్ ఉన్నప్పుడు రైడ్స్కి పంపిస్తే అవి సక్సెస్ఫుల్ రైడ్స్గా మారిపోయాయి. స్ట్రాటజీ నెంబర్ 2 వచ్చేసి గేమ్లోకి చైతన్ సాహుని తీసుకురాంగలోనే నేను మ్యాచ్ విన్ అయిపోతుంది అనుకున్నా. సో చైతన్ సాహు స్ట్రెంత్ ఏంటంటే స్పీడ్ ఎక్కువ ఉన్న రైడర్. సో 5 or 3 మెంబర్స్ ఉన్నప్పుడు చైతన్ సాహుని రైడర్గా యూజ్ చేశారు. సో ఆ స్ట్రాటజీ అయితే నాకు బాగా నచ్చింది. సో స్ట్రాటజీ నెంబర్ 3 వచ్చేసి విజయ్ మాలిక్ కెప్టెన్సీ. సో విజయ్ మాలిక్ రైడ్స్ అయితే ఎక్కువ చేయలేదు. సో మ్యాట్ పైన ఉంచి టీంని అయితే కంట్రోల్ చేసి ఏ రైడర్ని ఎప్పుడు యూజ్ చేయాలో మ్యాచ్ని అయితే ముందుండి గెలిపించాడు. సో డిఫెండర్స్ విషయానికి వస్తే అజిత్ పవార్ 4 ట్యాకిల్స్ చేసి మ్యాచ్లో అయితే దుమ్ము రేపాడనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అంకిత్ జగ్లన్ అయితే చాలా మిస్టేక్స్ అయితే చేశాడు. కానీ 2 ట్యాకిల్స్ అయితే చేశాడు ఈ మ్యాచ్లో. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అవి దూహన్ రైట్ ఇన్లో ఉండి 2 ట్యాకిల్స్ అయితే చేశాడు. సో ఈ మ్యాచ్లో కంప్లీట్ టీమ్ ఎఫెక్ట్స్ పెట్టారే అనుకోవచ్చు. సో అందుకని ఈ మ్యాచ్ అయితే విన్ అయిపోయాం. ఎప్పుడూ కలిసికట్టుగా టీం మొత్తం ఆడితేనే విన్ అవుతాం. సో ఇలానే ఆడాలని కోరుకుందాం. సో ఈ మ్యాచ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ September 7th బెంగాల్ వారియర్స్తో జరగబోయే మ్యాచ్లో విన్ అవుతామో లేదో కామెంట్ చేయండి.